సైన్స్ వర్సెస్ సనాతన ధర్మం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడు, చాలా విషయాలు చెప్తా, చాలా నేర్చుకోవచ్చు. అసలు ఈ సృష్టి ఎట్లా ప్రారంభమైంది? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక మ్యాసివ్ డిస్ట్రక్షన్ తర్వాత ఒక ఎక్స్ప్లోజన్ అయ్యి ప్లానెట్స్ అన్నీ ఫామ్ అయినాయి. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ప్లానెట్స్ అన్నీ కూల్ అయ్యి తర్వాత స్టార్స్, గెలాక్సీస్, హైడ్రోజన్, ఈలియం ఇవన్నీ ఫామ్ అయ్యి తర్వాత లైఫ్, తర్వాత ఎవల్యూషన్ ఇవన్నీ వచ్చినట్టు మనకు బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. కానీ మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఋగ్వేదం నుంచి ఈ శ్లోకం వినం. నా సదాసిన్నో సదాసిత్ తదానిం నా సిద్రజో నో వ్యోమో పరోయత్ కిమారీవా కుహకన్య శర్మాన్ అంబహ కిమసిద్ గహనం గంభీరం. దీని అర్థం సృష్టికి ముందు అసలు ఏమీ లేదు, ఉండకపోవడము లేదు, ఆకాశం లేదు, గాలి లేదు, జన్మం లేదు, మరణము లేదు, మరి ఏముంది? తదేకం అంటే ఒక శక్తి ఉంది. ఆ ఎనర్జీయే పరబ్రహ్మ. అయితే ఒకరోజు ఆ పరబ్రహ్ముడు అనంత శిష్యుడి పైన రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడు తన నాభిలో నుంచి ఒక లోటస్ ఫ్లవర్ వచ్చి బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. తర్వాత ఈ బ్రహ్మదేవుడు ఈ పంచభూతాలు ఇంకా 14 లోకాలు సృష్టించాడు. అవే సత్యలోకం, తపోలోకం, ఝానలోకం, మహార్లోకం, భువార్లోకం, భూలోకం, అతల, సుతల, తలతల, రసతల, మహాతల, పాతాల అని 14 లోకాలు సృష్టించాడు. దీనికి ప్యారలల్గా పురుష సూక్తం విను. సహస్ర శీర్ష పురుష సహస్ర సాక్షాత్ సహస్రపాత్స భూమిం విశ్వలో వృత్య అత్యతిష్టాశాంగూలం. దీని అర్థం పూర్వం ఒక పురుషుడు ఉండేవాడు, అతనే పరబ్రహ్మ. అతనికి 1000 చేతులు 1000 కండ్లుండేవి. దేవతలు అతన్ని సాక్రిఫైస్ చేస్తే ఫేస్లోంచి బ్రాహ్మణులు, చేతుల్లోంచి క్షత్రియులు, తొడల్లోంచి వైశ్యులు, కాళ్ళలోంచి శూద్రులు జన్మించారు. ఇవే 4 వర్ణాలు. నెక్స్ట్ టాపిక్ టైం డైలేషన్, టైం ట్రావెల్. సైంటిస్టులు ఏం చెప్పారు? మనం ఫ్యూచర్కి పోవడం ట్రై చేయొచ్చు, పాస్ట్కి అయితే అసలు పోలేం. ఐన్స్టైన్ ఏం చెప్పిందంటే మనం లైట్ స్పీడ్కి దగ్గరగా వెళ్ళినప్పుడు టైం అనేది స్లో అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ టైం డైలేషన్. అంటే ఒక బ్లాక్ హోల్ దగ్గర మనం 1 అవర్ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ ఎర్త్ పైన 1000 ఇయర్స్ అయిపోతుందని ఐన్స్టైన్ చెప్పింది. మన పురాణంలో ఉండే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. త్రేతాయుగంలో కుకుడ్మి అని ఒక రాజు తన డాటర్ రేవతిని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్తాడు, తనకు ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ని వెతకడానికి. అయితే ఆ బ్రహ్మదేవుడు కృష్ణుడి సోదరుడైన బలరాముని సజెస్ట్ చేస్తాడు. అయితే వాళ్ళు రిటర్న్ ఎర్త్పైకి వచ్చేసరికి ఒక యుగమే మారిపోయింది. త్రేతాయుగం నుంచి ద్వాపర యుగంలోకి వచ్చారు. అంటే బ్రహ్మదేవునికి 1 డే అంటే ఒక కల్ప అంటే 4.32 బిలియన్ ఇయర్స్ ఆన్ ఎర్త్. అందుకే ఒక యుగమే మారిపోయింది అక్కడ. అదే ఐన్స్టైన్ చెప్పింది. నెక్స్ట్ టాపిక్ ప్లానెట్ అండ్ స్టార్స్. 1781 వరకు మనకి యురేనస్ ప్లానెట్ ఉందని తెలియదు. 1930 వరకు ప్లూటోనే ఐడెంటిఫై చేయలేదు. కానీ మేము ఇప్పటి నుంచో నవగ్రహాలని పూజిస్తూ ఉంటాం. అట్లనే అరుంధతి, వశిష్ఠ నక్షత్రాలు ఒక డివైన్ కపుల్గా, ఒక రోల్ మోడల్గా కొత్తగా పెళ్ళైన జంటలకి చూపిస్తూ ఉంటాం. అదే మిజార్ అండ్ అల్కోర్, 2 బైనరీ స్టార్స్ 1617 కామన్ ఎరాకి ముందు మన సైంటిస్టులు చెప్పారు. నెక్స్ట్ టాపిక్ ఫ్లయింగ్ మిషన్స్ అంటే విమానం. 1891లో గ్లైడర్స్ని స్టార్ట్ చేసి 1903లో ఫైనల్గా విమానాన్ని ఇన్వెంట్ చేసి రైట్ బ్రదర్స్. కానీ మా పురాణంలో పుష్పక విమానం ఇప్పటి నుండి ఉంది. శోభో విమానంని కింగ్ షెల్వనుడు ద్వారక పైన అటాక్ చేయడానికి వాడాడు. అరే ఇవన్నీ ఎందుకు కంటిన్యూ కావాలి అంటే మన బుద్ధి క్షీణించి కంటిన్యూ కావాలి, లేదంటే భారతదేశం చరిత్ర ఇంకోలాగా ఉండేది. నెక్స్ట్ టాపిక్ న్యూక్లియర్ వెపన్స్ వర్సెస్ బ్రహ్మాస్త్ర. 1945 జూలైలో ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ని టెస్ట్ చేశారు. తర్వాత 1945 ఆగస్టులో హిరోషిమా అండ్ నాగసాకి జపాన్ పైన ఈ న్యూక్లియర్ వెపన్ని యూజ్ చేస్తారు. 2 lakhs+ మెంబర్స్ చనిపోయారు. ఆ రేడియేషన్కి చాలామంది హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇప్పటికీ అక్కడ కొన్ని చోట్ల గడ్డి కూడా మొలవదు. బ్రహ్మాస్త్ర ద డిస్ట్రక్షన్ ఫోర్స్. సూర్యుడికి అంతే 1000 రెట్లు కాంతి, 1000 రెట్లు వేడి. బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేసే నదులు ఎండిపోతాయి, చెట్లు భస్మం అయితే, కొన్ని సంవత్సరాల పాటు వర్షం పడదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని శ్రీరాముడు రావణుడి పైన యూజ్ చేశాడు. అశ్వత్థాముడు అర్జునుడి భార్య పైన యూజ్ చేశాడు. నెక్స్ట్ టాపిక్ టెస్ట్ ట్యూబ్ బేబీస్. అంటే ఒక మదర్ ఊమ్కి అవుట్ సైడ్లో బేబీస్ని డెవలప్ చేయడం. 1978లో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీని డెవలప్ చేశారు యూకేలో. ఇదే టెక్నాలజీ యూజ్ చేసుకొని మహాభారతంలో వేదవ్యాసుడు కౌరవులకి 100 మందికి జన్మనిచ్చాడు. నెక్స్ట్ టాపిక్ ఎనర్జీ. మా ఫిజిక్స్ సార్ ఎప్పుడూ చెప్తుండే ఎనర్జీ కెన్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాక్ట్ బట్ ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే ఒక ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు, ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, బట్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి చేంజ్ అవుతూ ఉంటుంది. భగవద్గీత 2వ అధ్యాయం 23వ శ్లోకం విను. నైనం చందతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేయదయం తాపు నా శోయతి మారుత. దీని అర్థం
ఆత్మకి జన్మ లేదు, మరణం లేదు, ఒకప్పుడు ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఆత్మని శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, వాయువు ఆర్పివేయను లేదు, నీరు తడపలేదు. బోత్ ఆర్ సేమ్. హిరణ్యాక్షి అనే ఒక రాక్షసుడు భూమిని దొంగలించి సముద్రం అడుగున దాక్కుంటే ఆ శ్రీ మహావిష్ణువు వారాహ అవతారం ఎత్తి తడితో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసి తీసుకొచ్చి భూమిని ఎక్కడుండాలో అక్కడ పెట్టాడు. ఇది విని చాలామంది గొర్రెలు క్వశ్చన్ చేసి, అసలు భూమిపైన కదా సముద్రాలు ఉండేది, భూమిని ఎలా దొంగలించి సముద్రంలో పెట్టారు అని చెప్తా విని. సైంటిస్టులు క్వాసర్ క్లౌడ్ అనేది ఒకటి కనిపెట్టాడు స్పేస్లో. మన భూమి నుంచి 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దానిపైన 140 ట్రిలియన్ టైమ్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి మన ఎర్త్ కంటే ఎక్కువ. డౌట్ ఉంటే గూగుల్ చేసుకో. ఇంకా చాలా ఉన్నాయి. సోలార్ సిస్టమ్, సూర్య సిద్ధాంతం, టెలిపోర్టేషన్. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు కంటిన్యూ కాలేమంటే మా బుద్ధి క్షీణించి కంటిన్యూ కాలేదు. లేదంటే భారతదేశం చరిత్ర ఇంకోలాగుండేది. జై శ్రీరామ్. ఈ సకల లోకాన్ని నేనే. నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును. నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని. ఈ నక్షత్రాలన్నీ నేనే, ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే. నేను సూర్యుని కంటే ముందు నుండి ఉన్నవాడిని. అలాగే ఒక మొక్కపై తొడిగిన మొగ్గ కన్నా నవ్యుడను నేను. ఈ మానవులందరూ నేనే. నేనే స్వర్గాన్ని, నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని. నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను. నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది చూడు, లింక్ బయోలో మెన్షన్ చేస్తా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.